కష్టాలతో బాధపడేవారు చేసే మొట్టమొదటి తప్పు ఇదే. మీరు గనక ఇలా గనక చేస్తే ఎప్పుడూ కష్టాలతోనే బాధపడుతూ ఉంటారు. మీరు చేయవలసింది ఏమిటి అనంటే, మీరు పదే పదే కష్టాలను తలుచుకుంటూ ఉండటం వల్ల కష్టాలే ఎదురవుతూ ఉంటాయని చెప్పి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియచేస్తూ ఉంది. అలాగే మనం ఎప్పుడూ ఆనందంగా పాజిటివ్గా ఆలోచిస్తే మన జీవితం అంతా పాజిటివ్గా ఉంటుంది, మనకి ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుందని కూడా చెప్తూ ఉంది లా ఆఫ్ అట్రాక్షన్. మరి మీరు ఏం చేస్తున్నారు? భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూడా నాకు ఆర్థిక కష్టాలు తీరలేదు, తీరాలి అని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మీ ఇంట్లో వారికి అలాగే మీ బంధువులకి మనం సహజంగా చెప్తూ ఉంటాం. అలా చెప్పటం వల్ల మీకు కష్టాలే ఎదురవుతాయి, కానీ ఆ కష్టాలు తీరవు కాక తీరవు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకనంటే మనం పదే పదే ఏదైతే తలుస్తామో అది జపంగా మారిపోతుంది. ఎప్పుడైతే మనం రామనామం మనం పలికామనుకో, శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అని చెప్పి అదొక 11 సార్లు చెప్పామనుకోండి, అది జపం అయ్యింది. ఆ జపం వల్ల మనం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఆనందం వస్తుంది. మరి మనం నెగిటివ్ని పదే పదే తలవటం వల్ల ఇంకా కష్టాలు పెరుగుతాయి, కానీ తగ్గవు కాక తగ్గవు. మరి వాటి నుంచి బయటపడాలంటే మీరు ఈ రోజునే ఇలా చేసి చూడండి, దాని ఫలితం మీకు వెంటనే కనపడుతుంది. మీ పూజా మందిరంలోకి వెళ్ళి మీరు భగవంతుడు ముందు ఏవే కష్టాలు ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి మనసులో తలుసుకుని చేతిలో నీళ్లు పోసుకుని ఈ రకంగా స్వాహా చెప్పండి. నా కష్టాలన్నీ తీరిపోయినాయి అని మీ ఇష్టదైవం ముందు స్వాహా చెప్పండి. ఇలా ఎప్పుడైతే స్వాహా చెప్పారో మీకు కష్టాలు లేని జీవితం ఆ క్షణమే ప్రాప్తించినట్లుగా ఫీల్ అవ్వండి. ఫీల్ అయిన తర్వాత దీపారాధన చేసి భగవంతుడిని మీ ఎలాంటి నామాలతో ప్రతినిత్యం మీరు చేస్తున్నారో, ఎలాంటి మంత్రాలు అయితే చేస్తున్నారో ఆ మంత్రాలు చేసుకోండి. దానితో పాటుగా నేను చెప్పబోయే మంత్రాన్ని మనసులో తెప్పించండి. ఓం సంసార సర్వ దుఃఖ క్షయకరాయ నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు 21 సార్లు జపం చేయండి. చేసిన తర్వాత అప్పుడు మీరు పాజిటివ్గా భగవంతుణ్ణి ఈ విధంగా మనసులో చెప్పుకోండి. మీరు ఇక కష్టాలనేది మీ మనసులో కూడా గుర్తు చేసుకోవద్దు. ఇంకా మీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉన్నట్లుగా, మీ కోరుకున్నవన్నీ తీరినట్లుగా. ఉదాహరణకి ఆర్థికంగా మీరు ఎదగాలి ఉన్నతంగా అనుకున్నప్పుడు మీ సంకల్పం ఏమిటో క్లారిటీగా ఒక ఎల్లో కలర్ పేపర్ పైన ఒక గ్రీన్ పెన్నుతో రాసుకోండి. రాసుకుని ఏదైతే మీరు భగవంతుడిని అడగాలనుకుంటున్నారో, యూనివర్స్ని అడగాలనుకుంటున్నారో, పంచభూతాలను అడగాలనుకుంటున్నారో అది క్లియర్గా రాసుకుని, నేను చేస్తున్న వ్యాపారంలో నాకు ఇన్ని లక్షలు ఈ నెలలో నేను సంపాదించాలి, ఇన్ని కోట్లు సంపాదించాలి అని చెప్పి మీరు సంకల్పం చేసుకోండి. దీనితో పాటుగా ఉదాహరణకి మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలి అంటే, మా పిల్లలు విద్యలో బాగా రాణించాలి, ఫస్ట్ క్లాస్లో ఉండాలి, స్కూల్ ఫస్టా లేక క్లాస్ ఫస్టా ఎలా కావాలనుకుంటున్నారో ఆ క్లారిటీగా మీరు రాసుకోండి. అదేవిధంగా ఆరోగ్యపరంగా ఇప్పుడు మనం ఇందాక చెప్పేసాం భగవంతుడికి ఏమని, నాకు ఎటువంటి కష్టాలు లేవని. మరి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాటిని మీరు గుర్తు చేసుకోకుండా నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను, సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి మీరు ఎల్లో కలర్ పేపర్ పైన రాసుకోండి. ఇదే మంత్రాల్ని, ఇదే మాటల్ని పదే పదే మీ బంధువులకు చెప్తారా లేదా భగవంతుడికి చెప్తారో, ఎక్కడ ఏది చెప్పినా మీ నోటంబడి ఏది వచ్చినా ఈ మాటలే పలకాలి. ఇలా పలికినప్పుడు ఇది నామజపం అయిపోతుంది. అలాగే మీరు జపం ఎలా అయితే చేస్తే ఫలితం వస్తుందని చెప్పుకున్నామో, మీరు మాట్లాడే మాటలు పదే పదే చెప్పడం వల్ల అలాంటి ఫలితమే వస్తుంది. మీరు ఏం చెప్తున్నారు? నేను ఆనందంగా ఉన్నాను అని చెప్తున్నారు, మీకు ఆనందమే తిరిగి వస్తుంది. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకోవటం ఒక మాట అయితే, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, మీకు మనసుకి ఏదైతే కనెక్ట్ అవుతుందో ఆ వర్డ్ని మీరు గ్రీన్ పెన్తో రాసుకోండి. రాసుకొని పదే పదే అదే చరణం, అదే మాట మీ మనసులో జపిస్తూ ఉండాలి. ఇలా రోజంతా కూడా ఎదుటి వారి గురించి, పక్క వారి గురించి ఆలోచన మానేసి మీ బాగు కోసం, మీరు ఉన్నతంగా ఎదగటం కోసం, మీరు అంచెలంచెలుగా మీరు కోరుకున్న స్థాయికి ఎదగాలి అంటే ఈ మాటలే పదే పదే పలుకుతూ
సద్భావనతో మీరు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, అలాగే ఏ నామం చదివినా ఇలా చేస్తే మీకు తప్పకుండా మీరు కోరుకున్న జీవితం ప్రాప్తించి తీరుతుంది. యూనివర్స్ కానీ పంచభూతాలు కానీ అనుకూలించి కరుణించి మీకు కోరిన కోరికలు తీర్చి తీరుతుంది. మనం ఇప్పుడు దాకా ఏం చేశాము అనేది మనందరికీ తెలుసు. గుడికి వెళ్ళినా లేక పూజా మందిరంలో కానీ ఎంతసేపు మన కష్టాల గురించే చెప్తూ వచ్చాం. నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతూనే వచ్చాం. అసలు ఇచ్చేశారు అనే భావంతో మీరు అడిగితే ఒకసారి ఇవ్వకపోయినా 10 సార్లు చెప్పారు, లేక 10 రోజులు చెప్పారు, 11వ రోజైనా సరే పంచభూతాలైనా భగవంతుడైనా యూనివర్స్ అయినా ఇచ్చి తీరతారు. ఇలా ఎంతోమంది మా దగ్గరకు వచ్చిన తర్వాత వారి జీవితంలో అలా చేయించి వారికున్న కష్టాలనే పదాన్ని వారి మైండ్లోంచి డిలీట్ చేసి వారు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉన్నారు అనే సంకల్పంతో వారు చేయటం వల్ల వారి కోరిన కోరికలు తీరిని వారు ఉన్నతంగా ఎదగగలిగారు. మరి మీరు కూడా ఎదగాలనుందా? మరి ఒక్కసారి ఈ వీడియో చూసిన వెంటనే ఆచరించి చూడండి. సహజంగా మనం అనేక పూజలు చేస్తాం, జపాలు చేస్తాం. ఏది చేసినా వాటితో పాటుగా మీ భావన, మీ ఆలోచన, మీ విధి విధానం ఎలా మార్చుకుని చూడండి, వెంటనే ఫలితం వస్తుంది. నేను సంవత్సరాలు చేశాను రాలేదు, ఎప్పుడూ నా జీవితంలో ఇలాగే ఉంది అనే పదాలని మీ జీవితంలో ఎప్పుడూ కూడా పైకి చెప్పవద్దు, మనసులో ఆలోచించవద్దు. ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. ఎల్లో కలర్ పేపర్ పైన రాస్తూ గనక చెప్తే ఇంకా అద్భుత ఫలితం వచ్చి తీరుతుంది. నా పేరు ఎర్కారెడ్డి సీతారెడ్డి అండి. నేను సార్ గారిని 2020 ఫిబ్రవరిలో కలిశాను. హోటల్ స్వర్ణ ప్యాలెస్లో కలిశానండి. అప్పుడు ఆల్మోస్ట్ బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాను నేను. సార్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత రెమెడీస్ ఇచ్చారు. నేను ఆ రెమెడీస్ని పాటించానండి. నాకు మ్యాక్సిమం ఒక 6 మంత్స్లోనే చాలా వరకు రిలీఫ్ వచ్చింది. ఇంక అక్కడి నుంచి అన్నీ కూడా పాజిటివ్ థింగ్సే వచ్చినాయండి. ఇప్పుడు హ్యాపీగానే ఉందండి.